పెళ్ళెప్పుడవుతుంది బాబు, నాకు పిల్లనెవరిస్తారు బాబు. కొన్ని సంవత్సరాల క్రితం తెలుగులో విడుదలైన ఓ సినిమాలో విపరీతమైన పాపులారిటీ పొందిన పాట ఇది. ఇప్పటి పరిస్థితి ఊహించే దశాబ్దాల క్రితమే రచయితలు ఆ పాట రాశారు. అప్పట్లో పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు, కానీ ఇప్పుడైతే ఆ పాటకు తగ్గట్టుగానే ఉంది. దేశంలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేదు, ఈ కులం ఆ కులం అనే వ్యత్యాసమూ లేదు, మతాల గురించి ప్రస్తావించాల్సిన అవసరమూ లేదు. అన్ని చోట్ల అమ్మాయిల కొరత ఉంది. ముఖ్యంగా పెళ్లిడుకు వచ్చిన అబ్బాయిలు అమ్మాయిలు లభించక ఒంటికాయ సొంటి కొమ్ములుగా మిగిలిపోతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా అమ్మాయిల జననం చాలా వరకు తగ్గిపోయింది. అబ్బాయిల మీద ప్రేమ, వరకట్నం, భ్రూణ హత్యలు పెరిగిపోవడంతో అమ్మాయిల జననం తగ్గింది. ఇదే సమయంలో అబ్బాయిల సంఖ్య పెరిగిపోయింది. లింగ వ్యత్యాసం పెరగడంతో చాలా మంది అబ్బాయిలు వివాహాలు కాకుండానే మిగిలిపోతున్నారు. చాలా మంది అబ్బాయిలు పెళ్లిళ్లు కాకపోవడంతో మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు. కులంతో సంబంధం లేదు, వరకట్నంతో పని లేదు, పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కొందరైతే పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో ఒంటరిగానే మిగిలిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాయలసీమ ప్రాంతంలో కనుమ రోజున వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా ఐరాల మండలం కలికిరిపల్లి ప్రాంతంలో యువకులు చేసిన వినూత్నమైన పని ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదే సమయంలో పెళ్లిళ్లు కాని యువకుల పరిస్థితి ఎంతటి దయనీయంగా ఉందో కళ్లకు కట్టింది. కలికిరి గ్రామంలో యువకులకు వివాహాలు జరగకపోవడంతో వారంతా కూడా తమ విద్యాభ్యాసాలు, పనిచేస్తున్న కంపెనీలు, సంపాదిస్తున్న వేతనం, ఇతర వివరాలు ఫ్లెక్సీపై ఏర్పాటు చేశారు. తమకు కులంతో సంబంధం లేదని, కట్నాలు కానుకలు అవసరం లేదని, అమ్మాయినిస్తే చాలని అందులో పేర్కొన్నారు. వరకట్నాల వల్ల తమలాంటి యువకులకు పెళ్లిళ్లు కావడం లేదని, అందువల్లే తాము కట్నం తీసుకోవడానికి ఆసక్తి ప్రదర్శించడం లేదని ఆ యువకులు ఆ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. పేరుకది ఫ్లెక్సీ అయినప్పటికీ నేటి కాలంలో వివాహాలు జరగని యువకులు ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారో కలికిరిపల్లిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వెల్లడిస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది.